హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో ఇంట్లో పుల్లటి పెరుగు ఉన్నప్పుడు దాన్ని పాడేయకుండా మా ఇంట్లో ఏ విధంగా అట్లు వేస్తామో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ అట్లను పుల్లట్లు లేదా చల్లట్లను కూడా అంటారు. మా చిన్నతనంలో ఈ అట్లను చాలా ఇష్టంగా చేసుకుని తినేవాళ్ళమండి. ఈ అట్లు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఈ అట్లు తయారీ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఒక కప్పు నిండుగా బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి మెత్తగా ఉండాలండి, అప్పుడు అట్లు బాగా వస్తాయి. అరకప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. పెరుగు ఎంత పుల్లగా ఉన్నా పర్వాలేదండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్లను వేసుకోవాలండి. మీరు మజ్జిగను వేసుకున్నా పర్వాలేదు. మజ్జిగ వేస్తున్నట్లయితే నీరు వేయకుండా మొత్తం అంతా మజ్జిగతోటే కలపండి. ఇది కలిపేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, మరీ పలుచగా కలపొద్దు. ఇలా కలుపుకున్న పిండిని ఒక 8 గంటల పాటు మూత పెట్టి అలా వదిలేయాలి. మీరు నైట్ కలుపుకుంటే తెల్లారేసరికి అట్లుగా వేసుకుంటే బాగుంటుందండి. 8 గంటల తర్వాత మీకు పిండిని తీసి చూపిస్తున్నాను, చూడండి. పిండి ఈ విధంగా నాని ఉంటుంది. ఇలా నానిన పిండిలో మనం ఇంకా నీళ్లు గట్టా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ పిండిలో 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ అట్లలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అర స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే పలుచగా కూడా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి, అప్పుడే అట్లు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పెనాన్ని అంతటికి అప్లై చేసుకోండి. ఈ పెనం వేడెక్కిన తర్వాత 2 గరిటెల పిండిని వేసుకుని అట్లని కొంచెం మందంగానే వేసుకోండి. మరీ పలుచగా వేసుకుంటే అట్లు తిరగబడవండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం నూనెను కూడా వేసుకుని పైనంతా ఈ విధంగా ఆరిపోవాలండి. ఇలా ఆరిపోతే మన అట్టు తిరగడానికి బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిరగేసుకుని కాల్చుకోవాలండి. ఈ అట్లను కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకోండి. 2 వైపులా ఈ విధంగా కాలిన అట్టును తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. మొత్తం అట్లన్నీ ఇదే విధంగా వేసుకుంటూ ఉండాలండి. ఈ అట్లు మనం తినడానికి మెత్తగా దూదిలాగా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈసారి పుల్లటి పెరుగు ఉన్నప్పుడు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కేవలం బియ్యం పిండి పెరుగు ఉంటే చాలండి. ఈ అట్లను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ అట్లను వేడివేడిగా ఉన్నప్పుడు తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొంచెం పులుపు టేస్ట్తో మంచి రుచిగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.